మార్కెట్లో తక్కువ ధరకు లభించే కూరగాయల్లో బెండకాయ ఒకటి. వారంలో కనీసం ఒక్కసారైనా బెండకాయ తీసుకుంటుంటాం. బెండకాయ వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు కూడా అలాంటిది మరి. అందుకే వైద్యులు సైతం బెండకాయను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు. ముఖ్యంగా ఇందులో పుష్కలంగా లభించే గ్లైసెమిక్ రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతాయి. అందుకే షుగర్ పేషెంట్స్ ను ఖచ్చితంగా బెండకాయను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అలాగే బెండకాయను తీసుకోవటం వల్ల శరీరంలోని LDL కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చని కూడా సూచిస్తుంటారు. బెండకాయను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల హృదయ సంబంధిత సమస్యలు సైతం తగ్గుముఖం పడతాయి. అలాగే కీళ్ల నొప్పులతో బాధపడేవారు కూడా బెండకాయను తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్న బెండకాయ కొందరికి మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బెండకాయకు దూరంగా ఉండడమే బెటర్ అని సూచిస్తున్నారు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు బెండకాయను తీసుకోవడం మానేయాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కిడ్నీ, గాల్ బ్లాడర్లో రాళ్లు ఉంటే బెండకాయకు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారు బెండకాయకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. బెండకాయలో అధికంగా ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థకు మేలు చేసిన గ్యాస్ వంటి సమస్యలతో బాధపడే వారికి మాత్రం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని అంటున్నారు. ఇక తరచూ జలుబు, దగ్గుతో బాధపడేవారు కూడా బెండకాయకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బెండకాయ శీతలీకరణ ప్రభావాన్ని చూపుతుంది. ఇది జలుబు, దగ్గు సమస్య పెరగడానికి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా సైనస్ సమస్య ఉన్నవారు బెండకాయకు దూరంగా ఉండాలి. బలహీనమైన జీర్ణశక్తి ఉన్నవారు కూడా బెండకాయకు వీలైనంత దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.